John 3:16. యోహాను 3:16. For God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him shall not perish but will have everlasting life. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Two important words. అక్కడ రెండు మాటలు ప్రాముఖ్యమైన మాటలు. Though every word is important here, ప్రతి మాట కూడా ప్రాముఖ్యమే అయినా కూడా, but today I want you to concentrate on two words here. కానీ ఈ రోజు మాత్రం ఈ రెండు మాటల మీద మీ దృష్టి ఉంచండి. Love and give. మరి ప్రేమ, అదే విధంగా ఇచ్చుట, అనుగ్రహించుట. You know, God loved the world. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. And how did he express his love towards the world? ఈ లోకం విషయంలో ఆయనకుండే ప్రేమను ఆయన ఏ విధంగా చూపెట్టాడు? By giving. అనుగ్రహించుట ద్వారా. Now what he gave, ఆయన ఏదైతే అనుగ్రహించాడో, is called as a gift. దాన్ని ఒక బహుమానంగా మనం చూస్తూ ఉన్నాం. And this Christmas season that we are in, we celebrate that gift. కాబట్టి క్రిస్మస్ సీజన్ మనం ఉంటూ ఉండగా ఆ యొక్క బహుమానాన్ని మనం ఒక పండగలాగా చేసుకుంటూ ఉన్నాం. Now what did that gift do? ఆ యొక్క బహుమానం మనకి ఏం చేసింది? Gave us eternal life, right? ఆ యొక్క బహుమానం మనకి నిత్య జీవాన్ని ఇచ్చింది. Amen. ఆమేన్. What did that gift give God? మరి ఆ బహుమానము మరి దేవునికి ఏమి ఇచ్చింది? మనల్ని ఇచ్చింది. That's right, gave us. That is correct. A little deeper. ఇంకా కొద్ది లోతుగా ఆలోచన. You know, actually what I mean is, tell me the answer which is in my mind. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా మనసులో ఉండే ఆలోచనే మీరు చెప్పాలి, అదే జవాబు అవ్వాలి. Until then every other answer is okay, maybe correct. కాబట్టి అప్పటి వరకు మీరు చెప్పిన ఏ సమాధానమైనా పర్వాలేదు అంటాను. See, the gift that God gave us all eternal life. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన బహుమానం అనేది మనందరికి కూడా నిత్య జీవాన్ని ఇచ్చింది. What did that gift bring to God? మరి ఆ బహుమానము మరి దేవునికి ఏం తీసుకొచ్చింది? Or what does this gift do for God? అయితే దేవుని కోసం ఈ బహుమానం ఏం చేసింది? Great reconciliation, that's right. దేవునితో మనల్ని సరిచేసింది. Let me put it what is in my mind. కాబట్టి నా మనసులో ఉన్న మాట మీకు చెప్తాను. Increased his family size. ఆయన కుటుంబం పెరిగింది. Bride, yeah. పెండ్లి కుమార్తెగా కుమారులమయ్యాము. only, but that gift which God gave him an access to our heart. కాబట్టి దేవుడికి ఇవ్వబడినటువంటి ఆ బహుమానం ద్వారా వచ్చినటువంటి ఆయన ఏం పొందుకున్నాడంటే మన హృదయాన్ని చేరుకునే ఒక మార్గము, ఒక అవకాశం కల్పించబడింది. It is through that gift, that is Jesus, he could come to us, especially in us. కాబట్టి ఆ యొక్క బహుమానం ద్వారా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారానే ఆయన మన దగ్గరికి, మన లోనికి రాగలుగుతున్నాడు. See, but that's not my message. కానీ అది నా ప్రసంగం కాదు. That's just a principle I want to lay before you. అది ఒక సూత్రంగా, ఒక సిద్ధాంతంగా మీ ముందు పెడుతూ ఉన్నాను. Because every time when we celebrate Christmas, you know, we celebrate the gift and we want to learn something. కాబట్టి ప్రతిసారి క్రిస్మస్ మనం పండుగ చేసుకుంటున్నప్పుడు ఆ విధంగా ఆ యొక్క బహుమానాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదే విధంగా ఒక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. I want us to go to another very important scripture. ఇంకొక వాక్యాన్ని కూడా మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. Proverbs chapter 18 and verse 16. సామెతలు 18:16. This is very interesting. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. A man's gift makes room for him and brings him before great men. సామెతలు 18:16 వచనము. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. For a long time I did not understand this scripture. మరి చాలా కాలం వరకు ఈ వాక్యం నాకు అర్థం కాలేదు. I used to think that my gifting will bring me before great men. కాబట్టి నేను ఇచ్చే బహుమానం ఏదైతే ఉందో అది గొప్పవారి ఎదుటికి నన్ను తీసుకుని వెళ్తుంది అని అనుకున్నాను. But what I see now in the scripture is, కానీ ఇక్కడ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు the gift you give ఏదైతే బహుమానం నువ్వు ఇస్తూ ఉన్నావో gives you an access. ఆ బహుమానం ద్వారా నీకు ఒక వీలు కలుగుతూ ఉంది. Makes room for you. నీకు ఒక మార్గాన్ని అది చూపెడుతూ ఉంది. Makes a place for you. ఒక స్థలాన్ని నీకు సిద్ధం చేస్తూ ఉంది. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, now what we see over here is, ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే God loved the world, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, gave a gift
for the ఈ world, లోకం కోసం ఒక బహుమానాన్ని ఇచ్చాడు. what that gift has done is given him an access to function and fulfill his purpose in this world. ఆ యొక్క బహుమానం ద్వారా మరి దేవుడి కలిగిన వీలు అవకాశం ఏంటంటే ఆయన మనలో పనిచేసి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. You know, this word giving is very important in our life. మన యొక్క జీవితంలో ఇచ్చుట అనే ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది. But sadly, the word giving has been restricted by certain teachings, which are not wrong, but they're restricted. కానీ కొన్ని రకాలైన బోధలు గమనిస్తున్నాడు, మంచి బోధలే అయినా కూడా అవన్నీ కూడా ఇచ్చుట విషయంలో అవి కొన్ని సరిహద్దులు నియమించాయి, హద్దులు నియమించాయి. It's like you want something, you give. అనగా నీకు ఏదైనా కావాలనుకుంటే నువ్వు ఇవ్వు, Give and it shall be given unto you. నీకు ఇస్తే నువ్వు కూడా పొందుకుంటావు. All those things are fine. అవన్నీ Good. మంచివే అవన్నీ కూడా. But what God teaches us about giving is beyond receiving. కాబట్టి దేవుడు ఇచ్చట గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నేర్పించే పాఠం ఏంటంటే మనం పొందుకోవడానికి మించిన ఇవ్వడం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. Your giving is supposed to do more work than just getting a blessing to you. కాబట్టి నువ్వు ఏదైతే ఇస్తూ ఉన్నావు అనేది అది చేయవలసిన కార్యం చాలా గొప్పదిగా ఉంది. కేవలము తిరిగి నీవు ఏదో ఒకటి పొందుకోవడం మాత్రం కాదు. You know, the purpose of my message today నా యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా ఈరోజు? is to set you free about your giving. కాబట్టి మీకు ఆ యొక్క ఇచ్చుట అనే విషయంలో ఒక విడుదలను ఇవ్వడం కోసమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరులారా, for a long time I heard one particular message about giving. మరి ఇచ్చుట గురించి నేను ఒక ప్రసంగాన్ని నేను విన్నాను, చాలా కాలంగా వింటూ వచ్చాను. It's about giving to the church. అనగా సంఘానికి ఇవ్వడము అని. Now, you know, like the example that was given was, అక్కడ ఇవ్వబడిన ఒక ఉదాహరణ ఏంటంటే, if you eat biryani in paradise, you don't pay the bill in Bawarchi. కాబట్టి నువ్వు ప్యారడైజ్లోకి వెళ్ళి బిర్యానీ తిన్నప్పుడు నువ్వు బావర్చికి వెళ్ళి నీ బిల్లు కట్టవు కదా, Correct? అవునా కదా? Now, if you eat spiritual food in one church, you do not give to the other church. అనగా నువ్వు ఒకవేళ ఒక సంఘంలో నీవు ఆత్మీయంగా లాభపడినప్పుడు లేదా అభివృద్ధి చెందినప్పుడు ఇంకో సంఘానికి నువ్వు కానుక ఎలా ఇస్తావు అని. That's fine, perfectly fine, nothing wrong about it. బానే ఉంది, చెప్పడానికి మంచిగా ఉంది ఆ మాట. But the giving what God teaches is beyond that. కానీ దేవుడు ఇచ్చట గురించి మాటని మనకు నేర్పిస్తున్నప్పుడు అది దీనిని మించినదిగా ఉంటూ ఉంది. Because, my brothers and sisters, ప్రియమైన సహోదరులారా, you do not pay for what you receive. కాబట్టి నువ్వు ఏదైతే పొందుకున్నావో దాని గురించి నువ్వు మళ్ళీ తిరిగి చెల్లించవు. Because if you want to pay for what you receive, you can never pay enough, because God's word is far more precious than anything. కాబట్టి నువ్వు పొందుకున్న దానిని బట్టి నువ్వు ఏదైనా వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎన్నటికీ కూడా చెల్లించలేవు, ఎందుకంటే దేవుని వాక్యము చాలా ప్రశస్తమైన వాక్యంగా ఉంటూ ఉంది. See, we are called to give. మనం ఇచ్చుటకు పిలువబడ్డాము. We are called to give, but not pay, my brothers and sisters. కాబట్టి మనం ఇవ్వడం కోసం దేవుడు మనం పిలిచాడే కానీ ఒక వెల చెల్లించడం కోసం కాదు. Paying for what you receive is not the biblical concept of giving. కాబట్టి నువ్వు పొందుకున్న దాన్ని బట్టి దానికి ఒక విలువ కట్టి వెల చెల్లించడం అనేది దేవుని వాక్యానుసారము కాదు. Paying for what you receive is business. కాబట్టి నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నువ్వు ఒక వెల చెల్లిస్తున్నప్పుడు దాన్ని వ్యాపారం అంటారు, Or it's a trade. లేకపోతే అదొక వర్తకం అంటారు. I received this blessing and I pay for the blessing that I received. కాబట్టి నేను ఈ దీవెన పొందుకున్నాను కాబట్టి దానికి బదులుగా ఇదిగో నేను ఇది ఇస్తున్నాను తిరిగి అని Pastor చెప్పాడు. preaches the word and I pay for the word that I receive. కాబట్టి దేవుడు మరి దేవుని సేవకుడు వాక్యాన్ని అందిస్తున్నాడు కాబట్టి అది పొందుకొని నేను ఆయనకి మళ్ళీ డబ్బులు ఇస్తాను. Let us come out of that concept, my brothers and sisters. అటువంటి ఆలోచనలో నుంచి మనం బయటికి రావాలి. Your giving has to make a way for you to fulfill the purpose of God. నువ్వు ఇవ్వడం అనేది అదొక మార్గాన్ని నీకు సిద్ధం చేయాలి దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి. If you do not have that concept in your heart and in your mind, నీ యొక్క మనసులో నీ హృదయంలో అటువంటి ఆలోచన నీకు లేనప్పుడు your giving will be useful, నీ యొక్క ఇవ్వడం అనేది అది ఉపయోగకరంగానే ఉంటుంది, but it cannot achieve what it is meant to achieve. మరి ఏ ఉద్దేశం కోసం అది ఇవ్వబడుతుందో ఆ ఉద్దేశాన్ని అది నెరవేర్చలేదు. You know, for example, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. we know the story of widow's two mites. మరి ఒక విధవరాలు ఇచ్చిన చిన్న కానుక గురించి మనకు తెలుసు కదా. People gave huge amount. మరి ప్రజలు చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చారు. Was it not noticed by God? దేవుడు దాన్ని చూడలేదా? వాళ్ళు ఇచ్చిన దాన్ని చూడలేదా? Notice. చూశాడు ఆయన. This widow gave two mites. కానీ ఈమె 2 కాసులు మాత్రమే ఇచ్చింది. It was noticed as much as the big giving was noticed. కాబట్టి గొప్పగా ఇచ్చిన కానుకలు ఏ విధంగా దేవుడు చూశాడో ఈమె ఇచ్చిన 2 కాసులు కూడా అదే విధంగా చూశాడు. But what that little of 2 mites of giving achieved was access.
కాబట్టి ఆ యొక్క 2 కాసులు ఇవ్వడం ద్వారా ఆమె పొందుకుంది ఏంటంటే ఆ విధంగా ఆమెకు ఒక మార్గం అనేది ఆమెకి సరళం చేయబడింది. Appreciation. ఒక గుర్తింపు ఆమెకు వచ్చింది. Do you realize that 2 mites has earned a place in the Bible? కాబట్టి ఆ 2 కాసులు ఇవ్వడం వల్ల అది దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు రాయబడింది. A positive place in the Bible. మరి దేవుని యొక్క వాక్యంలో ఆమె గురించి మంచి మాటలు చెప్పబడ్డాయి. And we learn from the giving of those 2 mites. ఆ 2 కాసుల నుంచి ఇవ్వడం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. The giving of those 2 mites puts before us a positive model and not a negative model of కాబట్టి giving. ఆ విధంగా 2 కాసులు ఇవ్వడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి సమాచారాన్ని సందేశాన్ని మనకి ఇస్తూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, our giving is going to make a room for us to move forward if our giving is in a right way or right attitude. సరి అయినటువంటి స్వభావంతో మనం దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు అది మన ముందుగా ఒక మార్గాన్ని మనకో సిద్ధం చేస్తూ ఉంది. Do you know how I visualize it? ఇదంతా కూడా నేను ఒకలా ఈ విధంగా ఊహిస్తున్నాను. You see, as you make a way through the, or imagine there is a wall before you. మరి ఈ విధంగా ఊహిద్దాం, మన ముందు ఒక గోడ ఉంది. And you need to go through that. ఆ గోడ ద్వారా నువ్వు వెళ్ళాలి. You need to make a place, you need to make a space, or you need to make a room to enter in. కాబట్టి ఆ విధంగా నువ్వు ఆ గోడలోంచి వెళ్ళాలి అనుకుంటే నువ్వు కొంత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. And your giving keeps on making that way to move forward. ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళడానికి నువ్వు ఇవ్వడం అనేది నీకు ఒక మార్గాన్ని నీకు అది చేస్తూ ముందుకు వెళ్తుంది. Paul writes to Corinthians. మరి కొరింథీ సంఘానికి పౌలు రాసినప్పుడు 2 Corinthians 8th chapter. మరి 2 కొరింథీ 8వ అధ్యాయం verse 8 onwards. 8వ వచనం నుండి చూద్దాం. Very powerful message over here. ఇక్కడ చాలా మరి శక్తివంతమైన మాటలు రాయబడ్డాయి. I speak not by commandment, but I am testing the sincerity by your love, by the diligence of others. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, ఆజ్ఞపూర్వకముగా మీతో చూపట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. He was giving the example of Macedonian giving. కాబట్టి మాసిదోనియా సంఘం వారు ఇచ్చినటువంటి దాని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఉదాహరణగా. And he says the reason I am telling this is, ఎందుకు వారి ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, because you may be challenged, you may be tested, or you may be moved forward, not to put you down. కాబట్టి మీరు దీన్ని ఒక సవాలుగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్తున్నానే తప్ప మిమ్మల్ని కించపరిచే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం లేదు. And what is going to be tested, or what is going to be seen over there? అక్కడ మనకి ఏమి కనబడుతుంది, లేదా ఏది పరీక్షించబడుతూ ఉంది? Love. మీ యొక్క ప్రేమ. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, your giving talks about your love. కాబట్టి మీరు ఇవ్వడం అనేది మీ యొక్క ప్రేమను చూపెడుతుంది. Or the expression of love is giving. కాబట్టి ఆ విధంగా ప్రేమను వ్యక్తపరచడం అంటే ఇచ్చుట ద్వారా మనం చేస్తాం. I mean, sometimes you may give a hug with love. మరి కొన్నిసార్లు ఆ విధంగా ఒక వ్యక్తిని మనము ప్రేమతో స్వీకరిస్తాము, లేదా కౌగిలించుకుంటాము. Or a smile with love. లేదా కొన్నిసార్లు ప్రేమతో మనం చిరునవ్వు నవ్వుతాము. That smile or that hug is not to make you happy, to make the other person happy. కాబట్టి ఆ విధంగా మనం ఆ చిరునవ్వుతో ఒక వ్యక్తిని స్వీకరించినప్పుడు నీకు కాదు కానీ సంతోషం అవతల వ్యక్తికి సంతోషాన్ని కలిగిస్తుంది. But that smile wins the hearts of the people. కానీ ఆ చిరునవ్వుతోనే వేరే ఒక హృదయాన్ని నువ్వు దోచుకుంటావు. The expression of love wins people, my brothers and sisters. కాబట్టి ఆ విధంగా ప్రేమను వ్యక్తపరచడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటూ ఉంది. It makes a way for you to move ahead. నీవు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అదొక నీకు మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉంది. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, when people begin to experience your love, ఎప్పుడైతే ప్రజలు మీ యొక్క ప్రేమను వారు స్వీకరిస్తారో, they begin to listen to you. అప్పుడు వారు మీరు చెప్పే మాటలు వింటారు. They begin to agree with you. అప్పుడు వారు నువ్వు చెప్పే మాటలు అంగీకరిస్తారు. God could have forced the whole world to come behind him. కాబట్టి దేవుడు కావాలనుకుంటే లోక మొత్తాన్ని బలవంతం చేసేవాడు, మీరు నా వెంట రండి అని. But what he did was he poured out his love. కాబట్టి ఆ విధంగా ఆయన బలవంతం చేయకుండా తన ప్రేమను ఆయన ఆ విధంగా వ్యక్తపరిచాడు. That's the way of God, and that is what we must adopt even in our life. కాబట్టి ఆ విధంగా దేవుడు పనిచేసిన మనం కూడా మన జీవితాల్లో అటువంటి ఆ ధోరణిలోనే మనం ముందుకు వెళ్ళాలి. And now he talks about the grace. ఆ తర్వాత కృపను గురించి మనం మాట్లాడుతున్నాం. 9వ For వచనం. you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he became poor, that through his poverty you might become rich. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడే ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను.
You know, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, now this scripture is not just about making you rich, కాబట్టి ఈ యొక్క వాక్యం అనేది కేవలము మనల్ని ధనవంతులుగా చేయాలనే ఉద్దేశం మాత్రం కాదు, but this is mainly about fulfillment of the purpose of God. అనగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడే విషయం. You know, Jesus fulfilled the purpose of God by becoming poor. That means pouring out everything that he had in his life. కాబట్టి ఆయన తనకున్న సమస్తాన్ని కూడా యేసుప్రభువు వారు ఇచ్చుట ద్వారా ఆ విధంగా దారిద్ర్యానికి వెళ్ళడం ద్వారా ఆయన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. And in this I give advice, it is to your advantage not only to be doing what you began ever desiring to do a year ago, but now you also must complete doing it, that as there was readiness to desire it, so there also may be completion out of what you have. For if there is first a willing mind, it is accepted according to what one has, not according to what he does not have. ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయటందే గాక తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. You know what he is talking about here? ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే, your giving has to be willing. కాబట్టి మీరు ఇస్తూ ఉన్నప్పుడు అది మీరు సిద్ధమైన మనసుతో ఇవ్వాలి. Bible says God loves a cheerful giver. అనగా దేవుని వాక్యం అనే ఉత్సాహంగా ఇచ్చువారని దేవుడు ప్రేమిస్తాడని రాయబడింది. And there is another important point he makes over here. ఇంకొక మాట, ప్రాముఖ్యమైన మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. You do not give out of what you don't have. నీకు లేని దానిలో నుంచి నువ్వు ఇవ్వద్దు. There is no sacrificial giving over కాబట్టి ఆ there. విధంగా ఏదో మన త్యాగం చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. You know what is a sacrificial giving? మరి త్యాగపూరితమైనటువంటి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? Giving which causes pain. మనగా నీకు నొప్పి కలిగించే విధంగా ఇవ్వడం. But Bible does not say God loves a painful giving. మరి దేవుని వాక్యం ఆ విధంగా ఆ నొప్పితో బాధతో ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడని రాయబడలే కదా. God loves a cheerful giving. అనగా సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. Because you understand the purpose of God in your giving. అనగా ఎందుకు దేవునికి ఇవ్వాలని దాన్ని మనం అర్థం చేసుకొని ఇస్తున్నాం కాబట్టి. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, I want to tell you today, ఈ మాట నేను చెప్తున్నాను మీకు, as you all are desiring to move forward in your life, మీ అందరూ మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి learn the right way of giving. కాబట్టి సరి అయిన విధంగా ఇవ్వడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. I know all of you are wonderful givers. మీరందరూ కూడా ఇచ్చేవారని నాకు తెలుసు. But let us move a step forward. ఇంకా ఒక అడుగు దాటి ముందుకు వెళ్దాం. When I say let us move a step forward, అనగా ఒక అడుగు దాటి ముందుకు వెళ్దామంటే I am not talking about give more. అనగా ఇంకా ఎక్కువ ఇవ్వండి నేను చెప్పడం లేదు. I am talking about your attitude of giving. కానీ మీ యొక్క ఆ ఇచ్చుట విషయంలో మీకుండే స్వభావాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. In other words, I am talking about the way you give. అనగా ఏ విధంగా ఇస్తున్నామో దాని గురించి మాట్లాడుతున్నాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, remember your giving is going to make a way for you to move forward in the purpose of God. కాబట్టి మనం ఇచ్చుట ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి, దేవునికి ఉద్దేశం ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. You know Jeremiah 2:13, మరి ఇర్మియా 2:13 మరి తెలుసా? my people have committed two evils. రెండు తప్పులు నా ప్రజలు చేశారు. Number one, ఒకటి, they have forsaken me, the fountain of living waters. మరి ఆ విధంగా జీవజలం అనేటువంటి నన్ను ఓటను వాళ్ళు వదులుకున్నారు. And they build for themselves cisterns, broken cisterns, which cannot hold water. కాబట్టి రాతితో చేయమైనటువంటి రంధ్రాలటువంటి వారు బాణలు చేసుకున్నారు. You know what does that mean? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? Fountain continuously flows. అనగా ఆ యొక్క నీటి ఓట అనేది నీరు వస్తూనే ఉంటుంది. What comes in flows out. అది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. But cisterns, they just hold back. ఆ రాతి బాణలు ఎలా ఉంటాయంటే అవి నీటిని దాచుకొని ఉంటాయి. You know what he's telling is, అని చెప్పే మాట ఏంటంటే, your cisterns will leak. కాబట్టి అని చెప్పేమంటే మీరైతే రాతి బాణాలు కట్టుకుంటున్నారో అవి తప్పకుండా వాటిలో నీరు కారిపోతుంది. What you think you will hold back will be leaking. కానీ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నేను కాపాడుకుంటున్నాను అనుకుంటున్నావో అది ఆ విధంగా కారిపోతూ ఉంటుంది. What is given to you is given so that you may release it. మరి ఏదైతే నీకు ఇవ్వబడిందో అది ఇతరులకు ఇచ్చినట్టుగా, అది బయటికి పంపినట్టుగా అది ఇవ్వబడుతూ ఉంది. That's the way of God. అదే దేవుడు పనిచేసే విధానం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know Jesus said these words. యేసు చెప్పిన మాటలు ఇవి. It's more blessed to give than to receive. కాబట్టి మరి ఆ విధంగా
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. You know what that means దాని is, అర్థం ఏంటో తెలుసా మీకు? when you give, do not think about receiving. కాబట్టి నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు పుచ్చుకోవడం గురించి నువ్వు ఆలోచించొద్దు ఇంకా. Thank God for the grace He has given to you to give. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లించి ఇవ్వగలిగే స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, see, my experience is this: ఇది నా అనుభవంగా ఉంటూ ఉంది. you will never lack when you give. నీవు దేవునికి నీవు ఇస్తూ ఉన్నప్పుడు ఏ కొరత నీకు ఉండదు. But do not give because you don't want to lack. కాబట్టి అటువంటి కొరత గుండా నేను వెళ్ళకూడదు కాబట్టి దేవునికి ఇస్తాను అన్నది మంచిది కాదు. Do not give to receive something. కనుక ఏదో ఒకటి పొందుకోవాలన్న ఉద్దేశంతో ఇవ్వడం మంచిది కాదు. That becomes business. అది వ్యాపారం అవుతుంది. If you want to, it's okay. Bible has principles. Give and it shall be given unto you. I want, so I give. It's okay. కాబట్టి ఇస్తే మనల్ని పొందుకుంటామని వాక్యం చెప్తుంది కాబట్టి నాకు కావాలి కాబట్టి నేను ఇస్తాను అనడంలో తప్పు లేదు. కానీ let us go beyond. కానీ దాన్ని దాటి ఇంకా మనం కొద్ది ముందుకు వెళ్ళాలి. Hallelujah. Hallelujah. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want all of you to be such givers that you may keep on giving throughout your life. కాబట్టి ఆ విధంగా ఇచ్చేవారు కంటే జీవితాంతము ఇటువంటి ఆలోచనతో ఇచ్చేవారుగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. A true giver will always look out for an opportunity to give. అనగా నిజంగా ఇచ్చేవాడు ప్రతిసారి కూడా ఒక అవకాశం ఎదురు చూస్తుంటాడు ఎప్పుడు ఇవ్వాలా అని చెప్పి. And a blessed giver will always have to give when he wants to give. కాబట్టి ఆ విధంగా దీవించబడిన వాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడైనా ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇవ్వగలిగిన వాడుగా ఉంటాడు. Hallelujah. Hallelujah. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, this is a year of favor and overflow. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ఆ యొక్క దయను మనం పొందుకున్నాం. అదేవిధంగా ఆ పొంగిపోరే అనుభవంలో మనం ఉన్నాం. I am sure that all of you, one way or the other, have experienced favor and overflow. కాబట్టి నాకు నమ్మకం ఉంది మీలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా దేవుని యొక్క దయను పొందుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క పొంగిపోరే అనుభవంలోనికి మీరు వెళ్ళారు. I'm not telling there were no problems. సమస్యలు లేవని నేను చెప్పడం లేదు. I'm not telling that we didn't face difficult times. కష్టాలు లేవని నేను అనడం లేదు. But throughout we have experienced favor and overflow. వాటి గుండా వెళ్తూ ఉండగా కూడా దేవుని దయను పొందుకున్నాము. ఆ విధంగా ఆ పొంగిపోరే అనుభవంలోనికి మనం వెళ్ళాం. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, as you want to move forward in that, ఆ విధంగా అటువంటి అనుభవంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండగా you need to raise up in your attitude of giving. ఆ విధంగా ఉంటూ ఉండగా నీవు ఆ యొక్క ఇచ్చుట విషయంలో నీకుండే ఆ నీ స్వభావము నీ యొక్క గ్రహింపు అనేది మారాలి. కొంచెం మన పైకి వెళ్ళాలి. Just one point about that giving. Let me tell you. ఒక మాట ఇంకో మాట చెప్తాను నేను మీకు. Proverbs chapter 3 verse 9. మరి సామెతలు 3:9. Now this is one of the best ways of giving. Best attitude behind giving. మరి ఇచ్చుట విషయంలో ఒక మంచి స్వభావం ఇక్కడ మనకు కనబడుతుంది. He says, honor the Lord with your possessions. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. So what are you going to do, or what attitude should be there about your possessions when you want to give? కాబట్టి నీకు కలిగి ఉన్న వాటిని దేవునికి ఇచ్చే విషయంలో ఎటువంటి గ్రహింపు నీకు ఉండాలి, ఎటువంటి స్వభావం నీకు ఉండాలి. Remember one thing, my brothers and sisters. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Do not give what you do not possess. నీకు ఏదైతే లేదో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. Someone might tell you that write an I owe you note to God. కాబట్టి ఇదిగో దేవా నీకు ఇంత అప్పున్నానని చెప్పి ఒక నోట్ రాయమని చెప్తారు కొంతమంది. That is wrong. అది కరెక్ట్ కాదు. Someone might tell you take a loan and give to God. లేకపోతే ఒక అప్పు చేసి దేవునికి ఇవ్వమని చెప్తారు. That is not the biblical way. అది దేవుని వాక్యానుసారమైనది కాదు. What you possess, నీవు ఏదైతే కలిగి ఉన్నావో, it may be just 2 mites or it may be just 1 mite. అది ఒక కాసు 2 కాసులు కావచ్చు, ఒక కాసు మాత్రమే కావచ్చు. That is what God is looking for. దాని మీద దేవుడు చూస్తున్నాడు అది ఇవ్వాలని. You honor God with that. దానితో నువ్వు దేవుని గణపరచాలి. That means the attitude behind your giving every time must be worship. కాబట్టి అనగా దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు మన స్వభావం ఏ విధంగా ఉండాలంటే ఇదంతా కూడా ఇది దేవునికి నేను ఇచ్చే ఆరాధన అన్నట్టుగా ఉండాలి. The result is there, of course. ఆ తర్వాత దానికల్లా మనకు లాభాన్ని పొందుకున్నాం. Verse 10 says, 10వ వచనంలో మనం చూస్తాము, so your barn will be filled with plenty and your vats will overflow with new wine. కాబట్టి అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. It will be there. అవన్నీ ఉంటాయి. I mean, if you put your hand in hot water, it will burn. అదే విధంగా నీ చేయి నువ్వు వేడి నీళ్ళలో పెడితే నీ చేయి కాలుతుంది కదా. If you drink some nice water, you will feel satisfied. అదే విధంగా మంచి నీరు తాగినప్పుడు నీకు సంతృప్తి ఉంటుంది కదా. You don't need a rocket science for that. దానికోసం ఏదో ఒక పెద్ద సైన్స్ కావాల్సిన అవసరం లేదు మనకి. You don't need a big revelation for that. దానికోసం పెద్ద ప్రత్యక్షత మనకు అక్కర్లేదు. Give and it shall be given, no doubt about it. ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు పొందుకుంటూ ఉంటావు, దాంట్లో అనుమానం లేదు. Good measure, pressed down, shaken together, running over, shall men give unto you. కాబట్టి ఆ విధంగా దాన్ని కదిలించి కుదిపి ఒత్తి ఆ విధంగా నీకు సమృద్ధిగా దొరుకుతుంది. But you give
only to honor and worship God. అనగా కానీ నీవు మాత్రం ఇస్తూ ఉన్నప్పుడు దేవుని గణపరచడం కోసం అదొక ఆరాధనగా నువ్వు దేవునికి ఇవ్వాలి. Whether it is your money, whether it is your time, whether it is your talent, whatever energy, do it to worship God. కాబట్టి అది డబ్బు కావచ్చు, సమయం కావచ్చు, తలాంతు కావచ్చు, ఏదైనా కూడా దేవునికి ఆరాధనగా చేసి ఇవ్వాలి. You know, many of you are preparing so many things for the Christmas program. మరి క్రిస్మస్ ప్రోగ్రామ్ కోసం మీరు అనేకులు ప్రయాసపడి సిద్ధపడుతూ ఉన్నారు. Remember, it's not an entertainment night. అది కేవలం ఏదో మిమ్మల్ని అందరికి ఒక వినోదం పంచడం కోసం మాత్రమే కాదు. This is going to be a worship celebration. అది ఒక ఆరాధన పండగగా మనం చూస్తూ ఉన్నాం. Every song you sing, every dance you do, every word you speak has to be with an attitude of honoring God. కాబట్టి అది మరి ఒక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నాట్యం కావచ్చు, అదంతా కూడా దేవుణ్ణి గణపరిచే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. And know that it will make a space for you to move ahead. ఆ విధంగా మనం చేస్తూ ఉండగా మనం ముందుకు పోవడానికి ఒక మార్గము సిద్ధపరచబడుతూ ఉంది. Because this is a biblical pattern. అనగా ఇది దేవుని వాక్యానుసారమైనటువంటి క్రమము. Think about it, my brothers and sisters. దీని గురించి ఆలోచించండి ఒకసారి. Are you honoring God with your giving? కాబట్టి నీవు ఇచ్చట ద్వారా దేవుని గణపరుస్తున్నావా? See, my brothers and sisters. మరి సహోదరి సహోదరులారా, Many times when we give in the church, చాలాసార్లు సంఘంలో ఇచ్చినప్పుడు we give casually. I have to give, I give. నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, ఇచ్చేస్తాం. I mean, it's okay. పర్వాలేదు అలా ఇస్తే But కూడా. let's go beyond. దాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్దాం. Let your heart, let your worship be there when you put that money in the offering box or Google Pay or you know, account transfer or whatever possible way. కాబట్టి నువ్వు ఒక కానుకల సంచిలో వేసినా, గూగుల్ పే చేసినా, లేదా బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసినా, ఏది చేసినా కూడా ఒక ఆరాధన అనేది మన మనసులో ఉండి మనం చేయాలి. Remember, how much doesn't matter. కాబట్టి ఎంత అనేది ప్రాముఖ్యం కాదు, కానీ What matters is how. ఎలా ఇస్తున్నాం అనేదే ప్రాముఖ్యమైనది. Do it and see, my brothers and ఆ sisters. విధంగా మీరు చేసి చూడండి. I'm not talking about you receiving. That's a secondary thing. కాబట్టి మీరు ఈ పొందుకునే దాని గురించి నేను మాట్లాడడం లేదు, అది తర్వాత విషయం. I am talking about a way prepared for you. అనగా మీరు ఒక మార్గాన్ని మీకోసం సిద్ధం చేసుకోవడం. You see, if God had not to give his son, ఒకవేళ దేవుడు తన కుమారుని ఇవ్వకపోతే we would have been intended temples empty. కాబట్టి మనం ఆ విధంగా దేవుని ఆలయాలుగా ఉంటాం కానీ ఖాళీగా ఉంటాం. But because of that gift that he gave, our temple is full with the Holy Spirit now. కాబట్టి కానీ దేవుడు ఆ బహుమానం ఇవ్వడం వల్ల ఈ రోజున మనం దేవుని ఆలయాలుగా మార్చబడ్డ మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంది. You know, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, one of the signs of righteousness, ఒక నీతికి ఉండే కొన్ని ఆ సైన్ ఏంటంటే మనకి Proverbs chapter 21 verse 26. సామెతలు 21:26. He's talking about wicked. Wicked covets greedily all day long, but righteous gives and does not spare. సామెతలు 21:26 ముందు చూసినప్పుడు దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. You know, it's a very strong warning. అక్కడ ఒక వార్నింగ్ మనకు కనబడుతుంది, చాలా బలంగా ఉంది అది. I want that. అది నాకు కావాలి, That's why I give this. కాబట్టి నేను ఇస్తున్నాను. Don't you think it's kind of covetousness? అది ఒక అత్యాశ కాదా మనకి? What దురాశ. does the righteous do? కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? He just keeps giving. ఆయన ఇచ్చేస్తుంటాడు అంతే, He doesn't spare. ఆయన ఏది కూడా దాచుకోడు. You know, a righteous person will have this faith. కాబట్టి నీతిమంతుడికి ఈ విశ్వాసం ఉంటుంది. What I need will not be withheld from me. కాబట్టి నాకు ఏదైతే అవసరమో అది ఎప్పుడు కూడా నా నుంచి దూరంగా ఉండదు. Righteous person enjoys giving. కాబట్టి నీతిమంతుడు ఇచ్చుటలో సంతోషిస్తాడు. Not because, you know, people will recognize me as a great giver. లేదా కేదో ప్రజలు నన్ను గుర్తిస్తారు నేను బాగా ఇచ్చేవాడని చెప్పి. It's an attitude. It's just a worship. అదొక ఆరాధన, అదొక స్వభావంగా మనలో ఉంటూ ఉంది. I can never forget one incident. ఒక సంఘటన నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. It was 5th of January. 5వ తారీఖు జనవరి. I do not remember which year it was. అది ఏ సంవత్సరమో నాకు ఇప్పుడు గుర్తులేదు. That's our wedding anniversary. అది మా వివాహ దినము. It was Sunday. అది ఆదివారము. And you know, Pastor, he said, all the married couples come forward. కాబట్టి పాస్టర్ ఏం చెప్పారంటే సంఘంలో మరి పెళ్లి అయిన వారందరూ కూడా ముందుకు రండి అన్నాడు. So all the married couples went forward. ఆ పెళ్లి అయిన వారందరూ కూడా ముందుకు వెళ్ళారు. Me and Nina also went forward. నేను నీనా కూడా వెళ్ళాము. And Joshua was a little baby in her hand. అప్పుడు జాషువా మరి చిన్న పిల్లవాడుగా ఉన్నాడు, చేతిలో ఉన్నాడు. And Joshua started crying uncontrollably there. అప్పుడు మరి జాషువా బాగా ఏడుస్తున్నాడు. So much that Nina had to leave me there
and go outside. మరి ఆయన ఎంతగా ఏడుస్తున్నాడంటే ఆయన తీసుకొని బయటికి వెళ్ళాల్సి వచ్చింది. And then pastor said, please all husband and wife hold your hands. ఆ తర్వాత పాస్టర్ గారు అన్నాడు, భార్య భర్త ఇద్దరు చేతులు గట్టిగా పట్టుకోండి అని చెప్పాడు. I said, Lord मैं किसका पकड़ूं हाथ? అప్పుడు నేను అన్నాను, ప్రభా నేను ఎవరు చేయి పట్టుకోమంటావు? एक ही बीवी है. ఒకటే భార్య ఉంది నాకు. Then I said, Lord, will you hold my hands? అప్పుడు నేను అన్నాను, ప్రభా నువ్వు నా చేయి పట్టుకో. And I had this wonderful experience of the Lord holding my hands at అప్పుడు that నాకు moment. మంచి అనుభవం, దేవుడు నా చేతిని పట్టుకోవడం. Powerful moment. చాలా శక్తివంతమైన. Over now. Everything. అది అయిపోయిన తర్వాత Then came the time of offering. ఆ తర్వాత కానుకలు ఇచ్చే విషయం వచ్చింది. You know what I felt at that moment? అప్పుడు నాకు ఏమనిపించిందంటే I wish that offering bag was big. అప్పుడు ఆ యొక్క సంచి ఏదైతే ఉందో కానుకలు వేసేది అది చాలా పెద్దగా ఉంటే బాగుండు. I would have put myself into that. దాంట్లోకి నేనే దాంట్లో దిగేవాన్ని నేను. You know, that feeling was so powerful, my brothers and అప్పుడు sisters, ఎంత ఆ అనుభూతి నాకు ఏ విధంగా అనిపించిందంటే that I want to give myself to God to honor Him completely. ఆయన్ని గణపరచడం కోసం నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలని ఒక బలమైన కోరిక ఆ సమయంలో నాకు కలిగింది. I can never forget that moment. ఆ యొక్క క్షణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేను. One thing that moment taught me is ఆ యొక్క క్షణం నాకు నేర్పించిన విషయం our ఏంటంటే giving must honor God. మనం ఇచ్చుట అనేది దేవుని గణపరిచేదిగా ఉండాలి. It's like you are bowing down and said, Lord, receive this honor. కాబట్టి ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చి తల వంచి ఇదిగో ప్రభువా నన్ను అంగీకరించు, ఈ ఘనతను తీసుకో అని చెప్పాలి. You go before a king. ఒక రాజు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు You want to get the best to honor. మరి ఆ విధంగా మంచి ఘనత ఆయనకి ఇవ్వడానికి మనం ఇష్టపడతాం కదా. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, remember that attitude when you give. అటువంటి ఆలోచన స్వభావం మనకు ఉండాలి. మన దేవునికి ఇస్తూ ఉన్నాగా It is the character of a righteous man. ఒక నీతిమంతునికి ఉండే అదొక స్వభావంగా మనకు ఉంటూ ఉంది. Or in other words, లేక ఇంకొక మాటగా చెప్పాలంటే it's a right thing to do. అది సరైనదిగా ఉంటూ ఉంది. Your time, your money, your talents, your education, everything belongs to God. కాబట్టి నీ సమయం కావచ్చు, తలాంతులు కావచ్చు, ధనం కావచ్చు, నీ యొక్క చదువు కావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి చెందినవిగా ఉంటూ ఉన్నాయి. We do not do a favor by giving anything to God. కాబట్టి దేవునికి ఇవ్వడం ద్వారా మనకు ఆయనకంటూ చేసిన మేలంటూ ఏమీ లేదు. Remember what King David said after giving a huge offering? గొప్ప కానుక ఇచ్చిన తర్వాత దావీదు చెప్పిన మాట ఏముందో జ్ఞాపకం ఉందా? Lord, who are we to give you? మీకు ఇవ్వడానికి మేమెవరమే అన్నాడు. Everything is yours only. ఆ సమస్తం మీదే కదా. Out of what is yours only we are giving you. మీరు మాకు ఇచ్చిన వాటిలో నుంచి కదా మేము మళ్ళీ మీకు ఇస్తున్నాము. उसमें कुछ बड़ापना नहीं है. దాంట్లో పెద్ద గొప్ప కార్యం ఏముంది? My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, that is a right thing to do. అది సరైన పనిగా ఉంటూ ఉంది. And now we come to another very important point. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తూ ఉన్నాం. 1 Corinthians 13th chapter. మొదటి కొరింథీ 13వ అధ్యాయము. Now what is this chapter about? ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేని గురించి మాట్లాడుతుంది? Love. ప్రేమ గురించి మాట్లాడుతుంది. Now we need to understand love behind giving. కాబట్టి ఆ విధంగా దాని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి, ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశం. Now here he explains giving without love how useless it is. కాబట్టి ఆ విధంగా ప్రేమ లేకుండా ఇవ్వడం అనేది ఏ విధంగా పనికిరానిదిగా ఉంటుందో ఇక్కడ రాయబడింది. 3rd verse. 3వ వచనము. And though I bestow all my goods to feed the poor, and though I give my body to be burned, but if I have not love, it profits me nothing. కాబట్టి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబోటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. You know, in another version it says, ఇంకొక మాట ఏంటంటే ఇది, if I am bankrupt in love, అనగా ప్రేమలో నేను అన్ని పోగొట్టుకుంటే my giving has no value at all. కాబట్టి నేను ఇవ్వడం అనేది ఏ విధంగా కూడా ప్రయోజనకరం కాదు. When you give with love, కానీ ప్రేమతో నేను ఇచ్చినప్పుడు do you expect anything? కాబట్టి ప్రేమతో నువ్వు ఇస్తున్నప్పుడు తిరిగి నువ్వు ఏదైనా ఆశిస్తావా? You are just expressing your love. ఎందుకంటే మీ ప్రేమను మీరు చూపెడుతున్నారు అంతే. The moment you begin to expect, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రతిఫలం ఆశించడం ప్రారంభిస్తావో, it talks about bankruptcy of love. అనగా దాని అర్థం ఏంటంటే నువ్వు పూర్తిగా నీకు ప్రేమను నీలో నుంచి పోగొట్టుకున్న, పూర్తిగా ఖాళీ అయిపోయింది ప్రేమ. Bible talks about give and it shall be given unto you. కాబట్టి దేవుని వాక్యం మీరు ఇవ్వండి మీరు పొందుకుంటారని చెప్తున్న మాట వాస్తవం. There is no doubt about that. అక్కడ ఏ సందేహం కూడా లేదు. I am talking to you about going a step higher about your giving. కాబట్టి నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ ఇచ్చుట విషయంలో మీరు ఇంకొక అడుగు పైకి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. And I'll tell you, my brothers and sisters, కాబట్టి ఈ మాటని మీకు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. when we do that, ఎప్పుడైతే ఆ పని మనం చేస్తామో such joy will
fill your hearts and minds, it will be beyond your imagination. కాబట్టి ఎంత సంతోషం ఆనందం మనం పొందుకుంటామంటే అది మన ఊహకు అందనిదిగా ఉంటుంది. And I want you all to enjoy that. అదంతా కూడా మీరు అనుభవించాలని నేను కోరుతూ I ఉన్నాను. want you all to experience that. అటువంటి అనుభవం గుండా మీరు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. I want you all to move in that continuously in your life. అటువంటి అటువంటి అనుభవం గుండా మీరు జీవితాంతం వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. You know, in Marathi there is a saying, I think I shared with you once before. కాబట్టి మరాఠీలో ఒక మాట ఉంది, అది మీ ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను. Let me see how many understand that. ఎంతమందికి అది గుర్తుంది, జ్ఞాపకం ఉందో చూద్దాం. देणाऱ्याने देत जावे, घेणाऱ्याने घेत जावे, घेता घेता एक दिवस देणाऱ्याचे हात घ्यावे. Brother? ఏమీ లేదు, నో ఛాన్స్, నో క్లూ. Okay. Let one who is giving keep on giving. ఎవరైతే ఇస్తూ ఉంటారో అతన్ని ఇస్తూ ఉండనివ్వండి. And the one who is taking, ఎవరైతే తీసుకుంటూ ఉంటారో let him keep on taking. ఆయన తీసుకుంటూ ఉండనివ్వండి. But one day as he is taking, ఆ విధంగా ఆయన తీసుకుంటూ ఉండగా you take the attitude of giving also from the giver. కాబట్టి ఆ ఇచ్చే ఒక గుణం కూడా ఆయనలో నుంచి వెళ్ళిపోతుంది. You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, what we receive from God is an attitude of giving as he gave to us without restricting anything. కాబట్టి దేవుని నుంచి మనం ఏమి పొందుకుంటున్నామంటే ఇచ్చుట అనే ఒక అలవాటును మనం పొందుకుంటే, ఎందుకంటే ఆయన ఆగకుండా అది మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి I సహోదరులారా, want you to move forward in that. అందులో మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. If you are not bankrupt in love, మీ యొక్క ప్రేమలో మీరు ఆ విధంగా పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితులు లేకపోతే, I assure you, you will not experience the financial bankruptcy. కాబట్టి మీలో ఆ ప్రేమ పూర్తిగా నింపబడి ఉన్నప్పుడు మీకు ఆర్థికమైనటువంటి ఆ కొరత లోటు మీకు ఉండదు. You know, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, you know, very very easy to love people who are far away. మరి దూరంగా ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం మనకి. But sometimes when people who are around us, it's not very easy to మన అటువంటి వారు మన చుట్టూ ఉన్నప్పుడు వారిని ప్రేమించడం కొంచెం కష్టం. begin with your neighbor. కాబట్టి మీ పొరుగున్న వారితోనే ప్రారంభించండి. You know, my brothers and sisters, సహోదరి సహోదరులారా, this particular parable of that Samaritan, good Samaritan, మరి ఆ మంచి సమరయుడి యొక్క కథ మనం చూసినప్పుడు it teaches us many powerful things. ఈ ఉపమానం అనేక శక్తివంతమైన విషయాలు మనకు నేర్పిస్తుంది. Arey, you are walking around and you see a person in need. కాబట్టి నువ్వు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక అవసరం ఉన్న వ్యక్తి నీ పక్కన కనబడ్డాడు నీకు. The need of your love. మరి నీ యొక్క ప్రేమ ఆయనకి అవసరంగా కనబడుతుంది ఆ సమయంలో. And if you don't do that, ఆ విధంగా నువ్వు చేయకపోతే what's the point? మరి ఏంటి ఇంకా? My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to encourage you. ఒక ప్రోత్సాహాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. Start your giving from your neighbor. That means people who are next to you. మీ చుట్టూ ఉండే వారితో, మీ ప్రక్కన ఉండే వారికి ఇవ్వడంతో మీరు ప్రారంభించండి. Let them experience your love. వారు మీ ప్రేమను పొందుకోనివ్వండి. And with that love, when you pour in their lives, మరి అటువంటి ప్రేమతో వారి జీవితంలో నువ్వు అర్పించుకుంటూ ఉన్నప్పుడు it will make a way for you through their lives. వారి జీవితాల ద్వారా నువ్వు ఒక మార్గాన్ని అది నీకు సిద్ధపరచబడుతుంది. Without love, we cannot move forward, my brothers and ప్రేమ sisters. లేకుండా మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. I want to encourage you ఒక ప్రోత్సాహాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. to remember this truth. ఈ యొక్క సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. God did not give to you as a duty. మరి దేవుడు నీకు ఒక బాధ్యత, ఒక డ్యూటీ లాగా దీన్ని మీకు ఇవ్వలేదు. God gave to you out of love. ఆయన తన ప్రేమలో నుంచి మీకు ఇచ్చాడు. Amen. ఆమేన్. You all have experienced that love. అదంతా కూడా మనందరం కూడా ఆ ప్రేమను పొందుకున్నాం. And the Bible says, even when we did not deserve, even when we did not earn, he still loved us. కాబట్టి మనం పొందడానికి అర్హత మనకు లేకపోయినా, లేదా మన సొంతగా దాన్ని కష్టపడి సంపాదించుకోలేకపోయినా కూడా దేవుడు మనకు అది ఇచ్చాడు. It is easy to love those who deserve our love, right? కాబట్టి ఎవరైతే మన ప్రేమను పొందుకోవడానికి అర్హత ఉందో అటువంటి వారిని ప్రేమించడం కష్టం కాదు. But Bible teaches us to love those who do not deserve our ఎవరైతే love. మన ప్రేమను పొందుకోవడానికి వారి అర్హత లేదో అటువంటి వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. And that is the story of Good Samaritan. అది ఒక మంచి సమరయుడి యొక్క కథ. అది You know what that Good Samaritan did? ఆ మంచి సమరయుడు చేసిన పని ఏంటో తెలుసు కదా మనకి. He took care of the present. ఆ యొక్క వ్యక్తిని చూసుకున్నాడు. He, did not stop there at the first state. ఆ విధంగా మొట్టమొదటి దశలో ఆయన ఉండిపోలేదు కానీ He took him to the place where he can be cared for. మరి ఏ స్థలంలో అయితే ఉంటే ఆయనకి బాగుంటుందో ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాడు. And he paid even for the future. తర్వాత రాబోయే రోజుల్లో ఉండే ఖర్చు కూడా ఆయన And he చెల్లించాడు. said, if anything more is required, I will come and pay. కాబట్టి ఒకవేళ ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఖర్చు అయితే అది కూడా నేను వచ్చి ఇస్తాను అని చెప్పాడు. See, that is the love of God even in our life. మన జీవితాల్లో కూడా అది దేవుని ప్రేమగా ఉంటూ ఉంది. He has taken care of your past, present and future మన యొక్క sin. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అంతా కూడా, పాపానంతా కూడా ఆయన దాన్ని సరిచేశాడు. When we did not deserve, he still loved,
He gave. మనకి అర్హత లేకపోయినా కూడా ఆయన ప్రేమించాడు, మనకిచ్చాడు. Let us, manifest that love and giving through our lives. కాబట్టి మన జీవితాల ద్వారా ఆ ప్రేమను, ఆ ఇచ్చుటను మనము వ్యక్తపరచాలి. Amen. ఆమేన్. One question for you. ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. Can I ask? ప్రశ్న అడగొచ్చా? Yes, no. Yes. Have you experienced love? మీరు మీ జీవితంలో ప్రేమను పొందుకున్నారా? Maybe I'm not even talking about just the love of God. కేవలం నేను దేవుని ప్రేమ గురించి మాట్లాడడం లేదు. Any kind of love, anybody's love. Have you experienced? ఎవరి ప్రేమైనా కావచ్చు, ఎటువంటి ప్రేమైనా కావచ్చు. The supreme is the love of God, no doubt. దేవుని ప్రేమ గొప్పది, అది వేరే విషయము. You've experienced love, right? అవునా కదా? Let me tell you one thing. ఒక మాట మీకు చెప్తున్నాను. Allow that love to flow through you. ఆ ప్రేమను, మీరు పొందుకున్న ప్రేమ మీ ద్వారా బయటికి ప్రవహింపనివ్వండి. I'll tell you something. ఒక మాట మీకు చెప్తాను. Maybe this is a little out of context. మరి ఇది కొంచెం వేరుగా ఉండొచ్చు కానీ, but I feel that still somehow connected. మరి కొంచెం మనకి చెప్పుకున్న దానికి Bible says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, if you love, మీరు ప్రేమించినప్పుడు you will trust. మీరు నమ్ముతారు. Correct? Many times we are afraid to trust. చాలా సార్లు ఒక వ్యక్తిని నమ్మడం అంటే మనకు కొంచెం భయం వేస్తుంది. Why? ఎందుకు? What if that person breaks my trust? ఒకవేళ నేను నమ్మి ఆయనకి ఏదైనా చేస్తే, ఆయన నా నమ్మకాన్ని తుంచేస్తే? Have you ever lived in doubt that you may be deceived? మరి ఎప్పుడైనా మీకు ఆ విధంగా సందేహంతో ఉన్నారా, నేను మోసపోవడానికి అవకాశం ఉంది అని? How horrible it is. ఎంత భయంకరంగా ఉంటుందో ఆ తలంపు మనకి. You know what love says? కానీ ప్రేమ ఏమంటుందో చెప్తా? Trust. పోనీ అంటుంది. What will happen maximum? ఏమవుతుంది? That person will break your trust. ఆయన ఒకవేళ నీకు నా విషయం నమ్మకంగా ఉండకపోవచ్చు, తోడనే దో జానే దో. ఆయన యొక్క నమ్మకాన్ని మరి విడగొట్టవచ్చు, పర్వాలేదు. Why should I die daily for that doubt? ఆ సందేహంతో నేను రోజు ఎందుకు చావాలి? I will die daily as the word of God tells me. దేవుని వాక్యానుసారంగా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ. But my brothers and sisters, కాబట్టి సహోదరులారా, love trusts. ప్రేమ నమ్ముతుంది. And even if a person breaks your trust, ఒకవేళ అవతల వ్యక్తి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినా కూడా, love does not stop, కానీ అక్కడ ప్రేమ ఆగదు. You continue to love. అది ప్రేమిస్తూనే ఉంటుంది. You may not continue to trust. ఒకవేళ నువ్వు ఆ వ్యక్తిని నమ్మడం అనేది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. But you know what? That love will continue, that care will continue. ఆ ప్రేమ, ఆ యొక్క ఆయన విషయంలో నీకుండే శ్రద్ధ ఉందే, అది మాత్రం ఉంటుంది. Haven't we all one or the other time broken the trust of God? మరి మనం ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క ఆ యొక్క ట్రస్ట్ని లేదా నమ్మకాన్ని కూడా మనము విరగొట్టాం కదా. But still he has continued to love us. కానీ ఆయన కూడా, ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తూనే One or ఉన్నాడు. the other way he just kept on telling us, I love you my son. మరి I ఏదో love ఒక you, my విధంగా మనకు daughter. చెప్తున్నాడు, నా కుమారి నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమారుడు నిన్ను ప్రేమిస్తున్నాను. And he kept giving us out of that love. ఆ ప్రేమలో నుంచి మనకు సమస్తాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. Let that love flow. ఆ ప్రేమనే ప్రవహింపనివ్వండి. Let that love flow through us. మన ద్వారా ఆ ప్రేమను ప్రవహింపనివ్వండి. You know, my brothers and sisters, ప్రియమైన సహోదరులారా, in this Christmas season, ఈ క్రిస్మస్ సమయంలో I want to give you a scripture. ఒక వాక్యం నేను మీకు ఇస్తూ ఉన్నాను. Powerful scripture. చాలా శక్తివంతమైన మాట, Useful scripture. చాలా ఉపయోగకరమైన మాట, Practical scripture. అది అనుకూలంగా ఉండే మాట, Life changing మన scripture. జీవితాన్ని మార్చే మాట, That will bring the strength of God in your life. దేవుని యొక్క బలాన్ని మీ జీవితంలో ఇచ్చే మాట. Anybody can guess what that scripture in my mind? నా మనసులో ఉండే ఆ మాట అంటే మీకు తెలుసా? No. You are very close. It's not some Maya is there. దాంట్లో ఏమి మాయ అంటూ ఏమీ He లేదు. talked about Jeremiah. I was thinking about Nehemiah. ఆయన జెరెమయా గురించి మాట్లాడాడు, నేనేమో నెహమయా గురించి మాట్లాడుకున్నాను. Nehemiah chapter 8 verse 10. 8:10 నెహమయా. Then he said to them, go your way, eat fat. You know, my Baba doesn't eat fat. He doesn't like to eat fat. సో మా బావగారికి ఆ ఫ్యాట్ తినడం ఇష్టం ఉండదు. But Bible said, eat fat. మరి కానీ మీరు ఆ కొవ్వు తినమని రాయబడింది అక్కడ. Drink the sweet. మంచి ఆహారం తినండి అని రాయబడింది. And send portion to those who nothing is prepared, for this day is holy to your Lord. Do not sorrow, for the joy of the Lord is your strength. నెహమ్యా 8:10 రాయబడిన మాట ఏంటంటే, మరియు అతడు వారితో ఇట్లనను, పదండి క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకోవాలని వారికి పంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. Anyway, we will do that on 17th నాడు ఈ పని మనం చేద్దాం. But even until then, అప్పటి వరకు, even after that, ఆ తర్వాత కూడా, I want you to pour your love towards people who are around you. మీ చుట్టూ ఉండే వారికి
మీ ప్రేమను మీరు పంచండి. who are not even expecting. వారు ఆ ప్రేమ కోసం మీరు ప్రేమిస్తారని వారికి తెలియదు ఆ విషయం. Go show your love. కానీ మీరు వెళ్ళి చూపెట్టండి వారికి. Give a gift. వారికి ఒక బహుమానం ఇవ్వండి. You know, whatever way you can. It doesn't, remember how much doesn't matter. కాబట్టి అది ఎంత అనేది అంత ప్రాముఖ్యం కాదు. కానీ I cannot forget the gift of this one wonderful man of God, Eliah. I mean, Eliah he is called later. మరి ఐలయ్య అని ఆయన పేరు, తర్వాత ఏలియా అన్నారు ఆయన్ని. You know, he gave me papers as a gift. మరి కొన్ని కాగితాలు ఆయన నాకు బహుమానంగా ఇచ్చాడు. Because he couldn't afford anything else. అంతకన్నా ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. Powerful gift. చాలా శక్తివంతమైన That made a way for him in my heart always. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల ఆయన నా హృదయానికి దగ్గరగా వచ్చాడు. That love behind that gift will make a way for you. కాబట్టి అటువంటి ఆ బహుమానం వెనకాల ఆ ప్రేమ దాగినప్పుడు అది ఒక మార్గాన్ని నీకు సరళం చేస్తుంది. And you will realize that actually you have moved forward in life. అప్పుడు నువ్వు గమనించే విషయం ఏంటంటే నీవు నీ జీవితంలో కొద్ది ముందడుగు వేశావు. Hallelujah. హల్లెలూయా. I think it's a powerful message, right? కదా, మంచి శక్తివంతమైన మాట కదా. I am enjoying talking to you. నేను మాట్లాడుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's all stand up in the presence of God. దేవునికి సన్నిధిలో మనం లేచి నిలబడదాం. And we will pray that we may continue in that attitude of giving out of love. కాబట్టి ప్రేమ ద్వారా దేవునికి ఇచ్చే ఆ స్వభావంలో మనం ముందుకు వెళ్దాం. Father, in the name of Jesus, we submit ourselves into your hands. తండ్రి అయిన దేవా, యేసు ప్రభు నామములో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. Thank you for loving us and thank you for giving the gift to us. కాబట్టి మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు, ఒక బహుమానాన్ని మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Help us to continue in that love. ఆ ప్రేమలో మేము కొనసాగడానికి మీరు మాకు సహాయం That చేయండి. we may be able to pour that gift even in the lives of people ఆ around us. బహుమానాన్ని ఇతరులకు పంచే విధంగా మేము ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. Help us that we may be able to honor you with our possessions. మాకు కలిగిన వాటితో మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు సహాయం చేయండి. We may be able to show our love even with what we have. మాకు కలిగిన దాంతోనే తండ్రి ఆ ప్రేమను మేము చూపెట్టడానికి మీరు సహాయం That చేయండి. people may see the love of God through us. మరి దేవుని యొక్క ప్రేమను ప్రజలు మా ద్వారా చూడడానికి సహాయం చేయండి. Help us to move forward. మేము ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు మాకు సహాయం చేయండి. Help us that the way may be prepared for us. మా కోసం మార్గము సిద్ధపరచబడినట్టుగా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.